హెల్త్ న్యూస్ మీకోసం. నేలపై కూర్చొని ఎంత తేలికగా పైకి లేవగలరో చూడటం ద్వారా మధ్య వయస్కులు వృద్ధుల్లో మరణ ముప్పును అంచనా వేయొచ్చని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. దీన్నే సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ SRT అని పిలుస్తారు. కండర బలం, వాటి మృదుత్వం, సమతౌల్యత, శరీర కూర్పు తదితర సమాచారం ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని నిపుణులు తెలిపారు. 46 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 4300 మందిపై బ్రెజిల్లోని నిపుణుల బృందం ఇటీవల పరిశోధన చేసింది. వీరికి 0 నుంచి 5 వరకు స్కోరును కేటాయించింది. నిల్చోవడానికి, కూర్చోవటానికి, మోకాలిని గాని వేరే వారి సాయాన్ని గాని తీసుకున్న వారి స్కోరు నుంచి ఒక్కో పాయింట్ను, కదలికల్లో స్థిరత్వం లేని వారి నుంచి 0.5 పాయింట్లను తగ్గించింది. తర్వాత 12 ఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చింది. ఆ వ్యవధిలో 665 మరణాలు సంభవించాయి. తక్కువ SRT స్కోరుతో అధిక మరణ ప్రమాదం ఉంటుందని దీని ద్వారా తెలిసింది. వీరి మరణ రేటు 42%. అధిక స్కోరు నమోదైన వారి మరణ రేటు 3.7% ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 2 గ్రూపుల్ని పోల్చి చూసినప్పుడు తక్కువ స్కోరు ఉన్నవారు గుండె జబ్బులతో మరణించే అవకాశం 500%, సహజ మరణం సంభవించే అవకాశం 300% ఎక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. గత 25 ఏళ్లలో సమాజంలో వేర్వేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి చూశామని, ఇది అత్యంత సులభమైన, సంపూర్ణమైన పరీక్ష అని పరిశోధకులు వివరిస్తున్నారు.